ఓహో, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతాపరావు గారా? పర్వాలేదు, కూర్చోండి. పర్వాలేదు, నిలబడతాను. ఏమిటిలా వచ్చారు? నేను నేరస్తుల కోసం వచ్చాను. ఇక్కడ ప్రజా సేవకులే కానీ ప్రజాద్రోహులు నేరస్తులు ఎవరు లేరండి. ఆత్మద్రోహం చేసుకునే మనిషికి ప్రజాద్రోహం గురించి ఏం తెలుస్తుంది రండి. ప్రతాపరావు గారు, నా సంగతి మీకు తెలియదేమో. నేను పుట్టినప్పుడు నలుగురులాగా అమ్మ అమ్మ అనలేదట. అహింస అహింస అన్నంట. నేను అలాంటి గాంధీవాదిని. గాంధీ గారు వద్దన్న బ్రాందీ గ్లాసును చేత్తో పట్టుకుని నేను గాంధీవాదిని అని చెప్పడం మీకే చెల్లుతుంది. అది పదవిలో ఉన్నారు కనుక. ఇంతకీ ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారండి తమరు? ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తూముల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు. చాలా మంచివాడు పోయాడయ్యా. ఓ పోల్దర ప్రమాయించు. ఆ తూములు శాంక్షన్ లేకుండానే సదానందం గారు అక్కడ వేయించారని, ఆ తూముల తాలూకు కాంట్రాక్టు మీరు వారికి ఇప్పిస్తారని అనేక పత్రికలు రాశారు. అదే అదే ఎల్లో జర్నలిజం. దానికి మీరు ఎల్లో జర్నలిజం అని ముద్దు పేరు పెట్టుకోవచ్చు. కానీ ఆ ఇంజనీరు చచ్చిపోయే ముందు తన ఎర్రటి చిక్కటి రక్తంతో ఒక పేరు రాశాడు. ఏమని రాశాడండి? రాజా అని 2 అక్షరాలు. రాజశేఖరం గారు గాని ఆయన తాలూకు మనుషులను గాని రాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. డీసీపీ గారు, రాజా అంటే నేనేని ఎందుకు అనుకోవాలండి? రాజరాజ నరేంద్రుడు కావచ్చు, రాజగోపాల్ కావచ్చు, రాజవర్మ కావచ్చు, రాజనాల కావచ్చు, ఇలా 1,00,000 పేర్లు నేనే చెప్తాను. రాజశేఖరం గారు, మీరు 10 లక్షల మంది ఓటర్లను మోసం చేయగల సమర్థులే కావచ్చు. ఒక హత్య చేసి దాన్ని మసిపూసి మారేడుకాయ చేయగల అర్హులే కావచ్చు. కానీ జీవితంలో దోషిని వదిలిపెట్టడం ఎరగని ఈ డీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని నేరస్తులుగా రుజువు చేసే వరకు మీ నీడను వెంటాడుతూనే ఉంటాడు. గుర్తుంచుకోండి. ఈ డీసీపీ గారు కంపెనీకి తెస్తాడేమోనండి. నువ్వు అనుమానాలతో టైం వేస్ట్ చేయకు. ఆ చచ్చిపోయిన ఇంజనీర్ స్థానంలో వెంటనే మన మనిషిని అపాయింట్ చేయాలి. అన్నట్టు జ్ఞాపకం వచ్చిందండి, మా బామ్మర్ది ఒకడు ఇంజనీరింగ్ 3వ క్లాస్ పాస్ అయ్యి ఉన్నాడండి. ఆడు పనికి వస్తాడంటారా? మనకు కావాల్సింది చదువుకున్న సమర్థుడు కాదయ్యా, మనం చెప్పిన పనుల్లో చేసే చేతకాని వాడు. మరి డ్యాములు కడితే లటక్కన కూలిపోయింది అనుకోండి, అప్పుడు నీకేం నష్టం అయ్యా? ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు నష్టం. ఇంకా మాట్లాడేవంటే ఆ సీట్లోకి రావాల్సిన తెలివైన కత్తి లాంటి కుర్రాడికి నష్టం. అవునులేండి, ఆ నష్ట జాతకుడి గురించి మనకెందుకు? ఇంతకీ ఆ నష్ట జాతకుడు ఎవడంటావు?